ఐఏఎస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి రివిజన్ చేయాలంటే ఎట్లా? నేనైతే ఏమంటానంటే, రివిజన్ చేయాలి అన్నప్పుడు అసలు ఫస్ట్ ఎలా చదివాము అనే దాన్ని బట్టి రివిజన్ ఉంటుంది. ఏ పుస్తకాలు చదవాలో తెలుసుకోండి. అన్ని పుస్తకాలు చదవద్దు. చదివిన ఆ పుస్తకాల్లోంచి దేనికి నోట్స్ రాయాలో తెలుసుకోండి. అన్నింటికీ నోట్సులు రాయొద్దు. నోట్సులు రాసిన వాటిని సినాప్టికల్ నోట్స్ రాశారా, లేకపోతే కనుక కొంచెం ఎలాబరేట్ నోట్స్ రాశారా అనేదాన్ని చెక్ చేసుకోవాలి. నోట్స్ రాసిన వాటిని రివిజన్ చేయాలి. నోట్స్ రాయకుండా యాజ్ ఇట్ ఈజ్గా టెక్స్ట్ బుక్లో చదివిన వాటిని టెక్స్ట్ బుక్లోనే అండర్లైన్స్ వేస్తూ నేనైతే ఏమంటానంటే 3 రకాల పెన్నులు వాడాలి. ఒక రెడ్, ఒక గ్రీన్, ఒక బ్లాక్ లేదా బ్లూ. ఇలాంటి పెన్నులతోటి అండర్లైన్ చేసి హైలైట్ చేస్తారు కాబట్టి వాటిని రివిజన్కి ఉపయోగించుకుంటూ వెళ్ళాలి. అన్నింటికీ నోట్స్ రాయాల్సిన అవసరం లేదు, కొన్నింటికే రాయాలి. అన్నింటినీ నోట్స్ రాయనండి, అన్నీ టెక్స్ట్ బుక్లు చదువుతానంటే అది కూడా తప్పే. ఈ ప్రాసెస్లో ఏది నోట్స్ ఏది కాదు ఎలా రాయాలని తెలుసుకోవడమే కదా ఒక మెంటార్ మనకి నేర్పేది, ఒక గురువు మనకి నేర్పేది, ఒక కోచింగ్ సెంటర్ మనకి నేర్పేది, ఒక ఫ్యాకల్టీ మనకి నేర్పేది, లేదా ఒక ర్యాంకర్ మనకి నేర్పేది, ఎవర్ మేబీ అని. సో అందుకని నేనైతే ఏమంటానంటే, యాజ్ ఎ స్టూడెంట్గా రివిజన్ చేయడానికి ఉన్న ప్రాథమికమైన స్టెప్ ఏంటంటే మన ఓన్ నోట్స్ మేకింగ్ లేదా ఫస్ట్ రీడింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ రీడింగ్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ రివిజన్ అవుతుంది. ఆ రివిజన్ చేసేటప్పుడు మీరు గతంలో చదివిన వాటిని రికలెక్ట్ చేసుకుంటూ రివిజన్ చేయాల్సి ఉంటుంది. గతంలో చదివిన వాటిని అర్థం చేసుకుంటూ రివిజన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు రివిజన్ చేసే క్రమంలో ఒక చిన్న రఫ్ నోట్స్ లాగా పెట్టుకొని దాన్ని రాయాల్సి ఉంటుంది. ఆ రఫ్ నోట్స్ని కనుక పెట్టుకొని రాస్తే మీకు మంచి రివిజన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.